మాది గుండారం గ్రామం. మాకు పొలాలు ఎండిపోతున్నాయి. ఈ ఎల్ఎస్ఎన్ 5 కాలువ నుంచి వెళ్ళి కొంచెం నీళ్ళు ఎక్కువ ఇస్తే మాకు పొలాలు పారుతాయి. మాకు ఆనంగత్తలేవు, నీళ్ళు ఏనంగత్తలేవు, చెరువు నీళ్ళు వేయినాయి, పొలాలు ఎండుతున్నాయి. అందుకోసం ఈ కాలువ ద్వారా ఇంకా కొంచెం నీళ్ళు ఎక్కించి సాఫ్ చేయగలరని కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామం మాది. రంగనాయక సాగర్ నుండి, సిద్దిపేట జిల్లాలో ఉన్న రంగనాయక సాగర్ నుండి చౌడారం మీదుగా గాడ్చర్పల్లె ఈ కుంట మీదుగా పోయే వాటర్ మాకు ఎల్ఎస్ఎం 5 కాలువ ఉంది. ఆ కాలువ నుండి మాకు వచ్చే నీరు రాక మా గుండారం గ్రామ ప్రజల వరి పంట ఎండిపోతుంది. దాదాపు ఒక 15 రోజుల నుండి వాళ్ళు రంగనాయక సాగర్ నుండి నీటిని విడుదల చేసినా కూడా ఇంతవరకు మా గ్రామానికి ఒక చుక్క నీరు చేరకుండా జరిగింది. అలాగే మా పంటలు మొత్తం ఎండిపోవడం జరుగుతుంది. ఇక్కడున్న డిఈలు, ఏఈలు, ఇక్కడున్న రైతులు మేము వచ్చి ఇక్కడ తెలుసుకోవడానికి గత 2-3 సార్లు వచ్చినా కానీ ఎవరు కూడా మాకు స్పందన ఇవ్వలేదు. ఎందుకంటే మా పంట ఎండిపోవడం జరుగుతుంది. మరి ఇక్కడున్న డిఈ గారితో మాట్లాడితే ఏఈ గారు లీవ్లో ఉన్నారని చెప్పారు. వారు ఎప్పుడు వస్తారు అంటే మంగళవారం నాడు వస్తారని చెప్పారు. కానీ మా పంటలన్నీ ఎండిపోవడం జరుగుతుంది. అక్కడున్న ఏఈ గారు అక్కడ కాలువ అనేది పైపు చిన్నగా ఉన్నది. మరి అది రైతులు వేసారా, ప్రభుత్వం అధికారులు వేసారా, ఎవరు వేసారో తెలియదు. అక్కడ ఉన్న పైపు కాలువ ఇంతకుముందుకు మేము తీసిన వీడియో, పైపు కాలువను ఆ పైపు తీసేస్తే మాకు వాటర్ ఎక్కువై మా ఊరికి చేరుకుంటుంది. లేని ఆ పైపు తీయకపోతే మాకు వాటర్ కూడా రావు, నీళ్లు మా ఊరికి అందాయి. ఆ పైపు తక్షణమే తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాకు యాక్చువల్లీ గుండారం గ్రామానికి అటు అంతగిరి పోచమ్మ రిజర్వాయర్ నుంచి నీళ్లు రావు మా ఊరికి, అక్కడ లేదు కాలువ. మరి ఇక్కడ రంగనాయక సాగర్ నుంచి మీకు వస్తాయని అప్పుడు మాకు చెప్పారు. కానీ ఇప్పుడు రంగనాయక సాగర్ నుంచి కూడా వస్తున్న నీరు కూడా మాకు అందడం లేదు. అంటే మా గుండారం గ్రామానికి ఈ మిడ్ మానేరు సంబంధించిన కాళేశ్వరం సంబంధించిన వాటర్ వస్తాయా రావా అనేది మాకు మేము అంతర్ధానంలో ఉన్నాం. కాబట్టి మాకు అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, ఇక్కడి నుంచి నీళ్ళు వస్తాయి. ఈ అధికారులను అడుగుతానేమో రంగనాయక సాగర్ నుండి వస్తాయి మీకు నీళ్ళు, మా ఇక్కడి నుండి రావని వాళ్ళు అంటారు. ఈ వీరిని అడిగితే అసలు గుండారం గ్రామానికి మీ నీళ్ళు రావు, బట్ ఏంటంటే ఏదో నడుస్తుందని డిఈ గారు మాట్లాడారు. అంటే మాకు ఎక్కడి నుంచి వస్తాయి? మా పొలాలు ఎండిపోవడమేనా? మరి రైతుల గతి ఏంది? మరి ఇప్పుడు తక్షణమే అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, కవంపల్లి సత్యనారాయణ గారు మీరు ఎక్కడున్నారు? గుండారం గ్రామానికి ఓట్లు అప్పుడే వచ్చారు తప్ప ఇప్పుడు రైతుల పొలాలు ఎండిపోతే మీకు అవసరం లేదా? ఎలక్షన్ల గురించి మీరు కరీంనగర్, హైదరాబాద్ తిరుగుతున్నారు కదా ఎమ్మెల్సీ ఎలక్షన్లు అప్పుడు. ఇప్పుడు పంట పొలాలు ఎండిపోతే మీరు ఏం చేస్తుర్రు? రైతులను పట్టించుకోరా? ఎన్ని రోజులేమో రైతులు. కవంపల్లి సత్యనారాయణ గారు మీరు ఎమ్మెల్యేగా ఉండి మాకు ఏం చేస్తారు చెప్పండి. రైతులు పొలాలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వంలో నీరున్నా కానీ నీరు వృధా అయిపోతుంది. మా బాధ అది. నీరు ఉన్నది, నీరు వృధా అయిపోతుంది, మా పంటలు ఎండిపోతున్నాయి. ఈ కాలువను సరిదిద్ది మరమ్మతులు చేపడతారా? అధికారులతో ఎప్పుడు మాట్లాడతారు? చేసి గుండారం గ్రామానికి నీళ్లు రావాలి, పంట పొలాలన్నీ ఎండిపోకుండా చూడాలి. అది మీ బాధ్యత. కవంపల్లి సత్యనారాయణ గారు బాధ్యత మర్చిపోయి మీరు ఎలక్షన్లు అప్పుడే కాదు, ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో తిరిగారు కదా. మరి గుండారం గ్రామానికి నీళ్ళు వస్తలే. మా రైతులు ఆల్రెడీ వాట్సాప్లలో, మా సామాజిక సోషల్ మీడియాలలో పెట్టినప్పుడు తక్షణం స్పందించాలి కదా. వేరే ఎమ్మెల్యేలు స్పందించి మరి వాళ్ళ రైతులకు ఆదుకుంటున్నారు కదా, మరి మీరెందుకు ఆదుకోవట్లేరు?